నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. మనం చేసే పాపం అప్పు లాంటిది. ఏదో ఒక రోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అప్పటికప్పుడు అప్పుల వాళ్ళను ఏమార్చినట్టుగా మనం చేసిన పాపాల నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అది పండగ తప్పదు. అలానే ఇక వ్యక్తి అభంశుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. 26 ఏళ్ల తర్వాత అత్యంత నాటకీయ రీతిలో పోలీసులకు చిక్కాడు. అసలు ఏం చేశాడు, ఎలా తప్పించుకున్నాడు, పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఇవాళ రియల్ స్టోరీలో చూద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, 2.5 దశాబ్దాల కాలం పాటు తప్పించుకున్నాడు. ఎప్పటికప్పుడు ఊర్లో సంగతులు తెలుసుకుంటూ కొత్త కొత్త వ్యూహాలు వేశాడు. ఆ చిన్నారిని ఆ కషాయి ఎందుకు చంపేశాడు? వేషం మార్చి, పేరు మార్చి మరొక ప్రాంతంలో జనాలను ఎలా బోల్తా కొట్టించాడు? చేసిన పాపం ఊరికే పోదు, వడ్డీతో సహా చెల్లించాల్సిందే. లేట్ అయినా కావచ్చేమో కానీ పక్కాగా నేరాల చిట్టపదులకు లెక్క అప్పచెప్పాల్సిందే. ఒక వ్యక్తి ఇలాగే నేరం చేశాడు. అందరి కళ్ళు గప్పి ఏకంగా 26 ఏళ్ల పాటు తప్పించుకు తిరిగాడు. యుక్త వయసులో ఘోరానికి పాల్పడి దాదాపు ముసలి వయసులో దొరికిపోయాడు. అది కూడా ఎవ్వరూ తనను గుర్తుపట్టలే. కేసు కూడా మూసి ఉంటారులే అనుకున్నాడు. కానీ అలా అడుగు పెట్టాడో లేదో ఇలా పట్టేశారు. ఏదో ఊహించి ఊర్లో అడుగు పెట్టాడు. మాటు వేసిన పోలీసులు హిట్టే పట్టేశారు. చాలా అరుదైన కేసుల్లో ఇది కూడా ఒకటి. ఇలా కూడా జరుగుతుందా అనిపించే కేసు. పోలీసులకు కేస్ స్టడీ మాత్రమే కాదు, పోలీసు వ్యవస్థ మీద కూడా గౌరవం పెంచే కేసు. నేరస్తుణ్ణి పట్టుకోవడంలో పకడ్బందీగా వ్యూహం ప్రకారం వెడితే పక్కాగా దొరికిపోతాడని మరోసారి ప్రూవ్ చేసిన కేసిది. అది 1998వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం దిన్నెహట్టి గ్రామం. ఊరంతా దసరా పండుగ చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో మామిడి తోరణాలు, పిండి వంటలు, అంతా సంతోషంగా ఉన్నారు. గ్రామం సమీపంలో మారెమ్మ జమ్మికట్ట వద్ద పూజలు చేస్తున్నారు. ఓ మహిళ చేతిలో ఉన్న 5 నెలల పసికందును ఓ వ్యక్తి బలవంతంగా లాక్కుని సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లాడు. ఆమె అప్రమత్తమయ్యేలోపు కనిపించకుండా పోయాడు. ఆ తరువాత ఆ 6 నెలల చిన్నారిని అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపాడు. ఆ తరువాత అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టి పారిపోయాడు. దీంతో ఆ మహిళ 1998 అక్టోబర్ 18న గుడిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ లభించకపోవడంతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇది జరిగి దాదాపు 26 ఏళ్లవుతోంది. కానీ నిందితుడు ఎన్ని రోజులకు పట్టుబడ్డాడు? అసలు 26 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఎందుకు రీఓపెన్ చేశారు? ఇంతకీ 6 నెలల చిన్నారిని ఎందుకు హత్య చేశాడు? ఎవరా వ్యక్తి అంటే మళ్లీ 26 ఏళ్ల క్రితం రోజులకు వెళ్లాలి. గుడిబండ మండలం దిన్నెహట్టి గ్రామానికి చెందిన గొల్ల తిప్పేస్వామి ఈ కేసులో నిందితుడు. తిప్పేస్వామికి 30 సంవత్సరాల క్రితం అదే ఊరికి చెందిన మేనత్త పట్టెమ్మ కుమార్తె కరియమ్మతో వివాహమైంది. వాళ్లకి 2 కుమారులు జన్మించారు. కొద్ది రోజులు అంతా బాగానే నడిచింది. కానీ తిప్పేస్వామికి 2వ కుమారుడు శివలింగయ్య పుట్టినప్పటి నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం కలిగింది. అది రోజురోజుకి పెద్దదవుతూ వచ్చింది. తనకా చిన్నారి పుట్టలేదని భావించిన తిప్పేస్వామి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఆమె ఎంత నచ్చచెప్పినా చెవికెక్కించుకోలేదు. చివరకు ఎలాగైనా ఈ పసికందును చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ టైం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. 1998 అక్టోబర్ 2న ఊరంతా దసరా పండుగ జరుపుకుంటున్నారు. ఈ దసరా రోజునే చిన్నారి ప్రాణం తీయాలని కసాయి నిర్ణయించుకున్నాడు. పండుగ వాతావరణం, బంధుమిత్రులతో సంతోషంగా ఉన్నారు. ఇంతలో తిప్పేస్వామి తన కులాచారం ప్రకారం ఉదయం 6 నెలల పసికందును కరియమ్మ ఎత్తుకుని మారెమ్మ జమ్మి చెట్టు వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఈ సమయంలో తిప్పేస్వామిలోని రాక్షసుడు బయటకొచ్చాడు. కరియమ్మ చేతిలో ఉన్న 6 నెలల చిన్నారిని బలవంతంగా లాక్కుని పక్కనే ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ గొంతు పిసికి చంపేశాడు. అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టి పారిపోయాడు. సత్యసాయి జిల్లాలో గుడిబండ పోలీస్ స్టేషన్ నందు 1998 అక్టోబర్ 2వ తారీఖున జరిగినటువంటి ఒక మర్డర్ కేసు అన్నమాట. ఇది 6 months బాయ్ని స్వయంగా తన ఫాదరే చంపడం జరిగింది. ప్లస్ అక్కడే బరియల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అతను ఎస్కేప్ అవడం జరిగింది. ఆ తర్వాత 18/10/98లో ఆ కేసు కొద్ది రోజుల తర్వాత, అంటే 2 weeks తర్వాత కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. అప్పట్లో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యక్ష సాక్షి ఇచ్చినటువంటి సమాచారం మేరకు బాడీని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది.
ఆ తదనంతరం ఇతని కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఎక్విజ్డ్ కోసం, కానీ ఎటువంటి క్లూస్ రాకపోవడం, అతను పూర్తిగా ఈ ప్లేస్ని వదిలేసి ఎస్కేప్ అయ్యి వేరే ప్లేస్లో ఉండడం జరిగింది. గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కరియమ్మ కుటుంబంతో పాటు గ్రామం మొత్తం ఆ చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకుంది. కరియమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తిప్పేస్వామి ఆచూకీ ఎంతకీ దొరకలేదు. పోలీసులు అన్ని ప్రాంతాల్లో వెతికారు, అయినా ప్రయోజనం లేకపోయింది. కొన్ని రోజులకు వేరే కేసులు రావడంతో పోలీసులు దీన్ని మర్చిపోయారు. అలా మర్చిపోయి 25 ఏళ్లైంది. భార్యపై అనుమానంతో కన్న కొడుకునే చంపిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఎక్కడికో పారిపోయాడు. ఊరు విడిచి ఎన్ని రోజులు వెళ్తాడని అంతా అనుకున్నారు. కానీ ఘటన జరిగిన నెలలు సంవత్సరాలు గడిచినా సరే ఆ తిప్పేస్వామి జాడ తెలియలేదు. అసలు అతను బ్రతుకున్నాడా, ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్లాడు అని గ్రామస్తులకు అనేక సందేహాలు కూడా వచ్చాయి. కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ చక్కర్లు కొట్టినట్టు తిప్పేస్వామి కూడా చివరికి ఒక కీలక విషయంలో ఊర్లో అడుగుపెట్టాడు. చివరికి అదే తన్ను పట్టిస్తుందని ఊహించలేకపోయాడు. కన్న కొడుకుని హత్య చేసిన తర్వాత పోలీసుల భయంతో తిప్పేస్వామి పారిపోయాడు. గుడిబండ ప్రాంతం కర్ణాటక రాష్ట్రానికి అతి సమీపంలో ఉంటుంది. అందుకే ఆ ప్రాంతానికి వెళ్లి తలదాచుకున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా ఆర్దూరు గ్రామానికి చేరుకున్నాడు. జవారప్ప అనే రైతు వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అక్కడి వారికి అనుమానం రాకుండా పేరు కూడా మార్చుకున్నాడు. కృష్ణ గౌడగా వారికి పరిచయమయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన తారాను పెళ్లి కూడా చేసుకున్నాడు. వీరికి తులసి, సౌమ్య 2 కుమార్తెలు జన్మించారు. అయితే తన ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఎవరికీ చెప్పేవాడు కాదు. తాను అనాథనని, తనకెవ్వరూ లేరని, ఉపాధి కోసమే ఇక్కడికొచ్చానని చెబుతుండేవాడు. కానీ తిప్పేస్వామి మాత్రం తన స్వగ్రామం దిన్నెహట్టిలో తన స్నేహితులతో టచ్లో ఉండేవాడు. అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేకపోవడం, కనీసం సెల్ ఫోన్లు కూడా లేకపోవడంతో పోలీసులు దీనిని పసిగట్టలేకపోయారు. ఇలా చాలా ఏళ్లు గడిచింది. తన స్వగ్రామం దిన్నెహట్టిలోని స్నేహితుడు గొల్ల నాగరాజు అలియాస్ బాంబే నాగరాజుతో రహస్యంగా మాట్లాడుతూ గ్రామంలో ఏం జరుగుతోంది, తన వారంతా ఎక్కడున్నారనే విషయాన్ని తెలుసుకునేవాడు. ఈ క్రమంలో తిప్పేస్వామి తండ్రి చిత్తప్ప ముసలివాడయ్యాడని, మొదటి భార్య కరియమ్మ కూడా గ్రామంలో లేదని, బెంగళూరుకు వలస వెళ్లిపోయిందని తెలుసుకున్నాడు. అంతేకాదు తాను కొడుకును చంపిన విషయం గ్రామస్తులు మరిచిపోయారని, పోలీసులు దీని గురించి పట్టించుకోలేదన్న సమాచారాన్ని తెలుసుకున్నాడు. ఊరికొచ్చి భూమి భాగ పరిష్కారాలు చేసుకోవాలని స్నేహితుడు సలహా ఇచ్చాడు. అయితే అన్ని పరిస్థితుల్ని ఒకసారి గమనించి గ్రామానికొస్తానని చెప్పాడు. ఇదే సమయంలో తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ 4 నెలల క్రితం తన చిన్న భార్య తారా కూతురు సౌమ్యకి పెళ్లి నిశ్చయమైంది. ఈ వివాహాన్ని తానుంటున్న ప్రాంతంలో ఘనంగా చేశాడు. ఈ వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను నాగరాజుకు పంపాడు. నాగరాజు అతడి భార్య న్యామనహళ్లిలో వివాహానికి హాజరయ్యారు. ఆ పెళ్లి పత్రిక పంచిన రోజే తనకు కౌంట్ డౌన్ మొదలైందని తిప్పేస్వామి తెలుసుకోలేకపోయాడు. ప్రధాన కారణం ఏంటంటే ఇతనికి 2 పిల్లలు, ఆమె యాక్చువల్లీ మేనమామ కూతురే. సో రెండో పిల్లవాడు ఆయనకు పుట్టలేదని, సస్పెక్టింగ్ ద ఫిడిలిటీ ఆఫ్ ద వైఫ్. సో దస్ ఈస్ ద రీజన్. అండ్ దసరా పండుగ రోజున జమ్మి చెట్టు దగ్గర పూజ చేద్దామని చెప్పి తీసుకెళ్ళి తెల్లారగట్ల 5 గంటల టైంలో అక్కడ నుంచి ఆ పిల్లాన్ని సంకలకు ఎత్తుకొని ఆమె దగ్గర నుంచి లాక్కొని తీసుకొని పరిగెట్టేశాడు జొన్న పొలాల్లోకి. ఆమె వెనక పరిగెట్టింది కానీ ఆమెకు దొరకలేదు. ఇంకా అలా ఎస్కేప్ అయిపోయాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక జొన్న పొలంలో ఈ స్ట్రాంగులేషన్ అంటే నెక్ పిల్లాడిని చంపేసి పాతిపెట్టడం జరిగింది. చిన్న పిల్లాడు కదా, 6 నెలల వయసు అంతే. అంతా బాగానే ఉంది. ఇక తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ తన జీవితంలో జరిగినవన్నీ మరిచిపోయి సంతోషంగా ఉన్నాడు. తన పగ, ఆక్రోశం తీరింది. కేసు లేదు. ఇక ఆస్తులు కూడా పంచుకుని అమ్ముకుని హాయిగా శేష జీవితం గడిపేద్దామని అనుకున్నాడు. కానీ అప్పుడే జిల్లా పోలీసు అధికారులు మారడం, తిరిగి పాత కేసులు తోడడం, ఈయనగారి కేసును ప్రత్యేకంగా చూడటం, ఇలా తెర వెనుక పాపానికి వడ్డీ చెల్లించే చిట్టాపద్దులు ఒక్కొక్కటి రెడీ అవుతున్నాయని మాత్రం గ్రహించలేకపోయాడు. అంతా బాగానే ఉంది. తిప్పేస్వామి పేరు మార్చుకుని ఇంకో పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో హాయిగా ఉన్నాడు. పైకి సంతోషంగా ఉన్న ఆ రోజు పసికందును చంపేసిన పాప భీతి అతన్ని వెంటాడుతూనే ఉంది. అసలు తర్వాత ఏం జరిగింది? కొత్త ఎస్పీ రాక, పెళ్లి పత్రిక, ఈ 2 తిప్పేస్వామిని ఎలా వెంటాడాయి? తిప్పేస్వామి మొదటి భార్యను మర్చిపోయాడు. వారి మొదటి కొడుకును కూడా మర్చిపోయాడు.
కుటుంబాన్ని కూడా ఎన్ని రోజుల్లో ఒక్కసారి కూడా కలవలేదు. అయితే తిప్పేస్వామికి ఉన్న ఆస్తులపై ఆలోచన మళ్లింది. దీంతో తన స్నేహితుడి ద్వారా వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఇంతలో తిప్పేస్వామి కూతురు వివాహానికి గ్రామం నుంచి నాగరాజు వెళ్లాడన్న విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిందే. ఇంతలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పాత కేసుల విషయంపై ఫోకస్ పెట్టారు. పెండింగ్ లో ఉన్న కేసులన్నింటినీ పరిశీలించారు. ఈ కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, ఎందుకు దానిపై దృష్టి సారించలేదని పెనుకొండ డీఎస్పీతో చర్చించారు. వెంటనే పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో తిప్పేస్వామి 6 నెలల పసికందును చంపిన కేసు వచ్చింది. పోలీసుల ఎంక్వైరీలో భాగంగా గ్రామంలో విచారించారు. ఈ క్రమంలో తిప్పేస్వామి కర్ణాటక ప్రాంతంలో ఉన్నాడని, ఇటీవలే తన కూతురు పెళ్లి జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో తిప్పేస్వామిని పట్టుకోవాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. పక్కా స్ట్రాటజీ వేశారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు తిప్పేస్వామి ఆస్తి పంపకాల కోసం చాలా ఏళ్ల తరువాత గ్రామానికొచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు నాగరాజును విచారించి పెళ్లి పత్రికను సేకరించారు. నాగరాజు సలహా మేరకు భూముల భాగ పరిష్కారం కోసం నెల కిందట దిన్నెహట్టికి తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ వెళ్లి వచ్చాడన్న పక్కా సమాచారంతో పోలీసులు మాటు వేశారు. తన తమ్ముడు చిత్తప్ప, చెల్లెలు కంసమ్మతో పెద్ద మనుషుల ద్వారా మాట్లాడడానికి మందలపల్లికి వెళ్లేందుకు దిన్నెహట్టి బస్టాండ్ వద్దకు తిప్పేస్వామి చేరుకున్నాడు. పక్కా ప్లాన్ తో మాటు వేసిన ఈ టీం కలిసి వలపన్ని తిప్పేస్వామిని పట్టుకున్నారు. అయితే పోలీసులు తన కోసం వెతుకుతున్నారని కానీ లేదా ఇలాంటి పరిస్థితి వస్తుందని కానీ అతను ఊహించలేకపోయాడు. గౌరవ డిస్టిక్ జడ్జి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎల్పిసి కేసులన్నిటి కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో ఈ కేసు కూడా రివ్యూ చేయడం జరిగింది. దానిలో రీసెంట్గా ఎస్ఐ గారు ఆ విలేజ్కి నైట్ హాల్ట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత సమాచారం, ఈ కేసు గురించిన సమాచారం కొంత సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ ముద్దాయి తన 2వ కూతురికి మ్యారేజ్ రీసెంట్గా చేశారని, ఆ మ్యారేజ్కి ఆయనకి ఉన్నటువంటి ఫ్రెండ్ ఆ ఊర్లో ఉన్నారు. అక్కడి నుంచి అతను కూడా అటెండ్ అయ్యాడని చెప్పి తెలియడంతో సో వాళ్ళ ఇంట్లో కూడా వెరిఫై చేసి కూడా దొరికింది. ఆ పెళ్లి పత్రిక కర్ణాటకకు సంబంధించినటువంటి వారి పెళ్లి పత్రిక ఉండటం, దాని మీద ఇంకా కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది. మీన్వైల్ ఇతను కూడా ఈ ఆస్తి పంపకాల కోసం ఈ ఇంటికి వచ్చాడని చెప్పి సమాచారంతో ఈరోజు అరెస్టు చూపించి మనం రిమాండ్కి పంపిస్తున్నాం. అందుకే చేసిన పాపం ఎప్పటికైనా వడ్డీ తరహాలో అది అనుభవించే వరకు పెరుగుతూనే ఉంటుందని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. పాపం పండితే పాతాళంలో ఉన్నా ఎవరూ తప్పించుకోలేరు. అనుమానం ఒక్కసారి మొదలై అది ఎన్ని మలుపులు తిరిగిందో తిప్పేస్వామి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది.